లోకల్ పెరగాను అదే అయిపోయిందా చూడండి అదే ఆపకు చూద్దా అందరూ ఫోటో తీసుకున్నాడు నీకు లేదంట పిల్లలు తినకూడదు అది పిల్లలకే డాడీ ఫోన్ డాడీ ఫోన్ మళ్ళీ ఫోన్ చేసి నీ ఫోన్ సరే ఇద్దరు ఫోన్ చేసి ఏం ఏం అడిగింది నేను వస్తాను అక్కడ నీడకు వచ్చేసాయి జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు భక్తులందరికీ పలమనేరు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది అభయ ఆంజనేయ క్షేత్రము చిత్తూరు రోడ్డులో ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనము గత 50 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు, మహాభారత యజ్ఞాలు, హరికథలు, రాత్రిపూట నాటకాలు అన్నీ ఈ యొక్క క్షేత్రంలో జరుగుతున్నవి. గత 30 సంవత్సరాలుగా మన యొక్క ప్రజలలో మార్పు
టీవీలు సెల్లులు వచ్చిన కారణంగా ఆదరణ తగ్గి ప్రస్తుతము శ్రీరామనవమి లాంటి చిన్న చిన్న పండుగలు మాత్రమే ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రము సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆంజనేయ స్వాముల వారి గుడి, ధర్మరాజుల వారి గుడి, మునీశ్వర స్వాముల వారి గుడి, ఈ యొక్క సముదాయము ఇక్కడ ఉంది. ఈ 4 గుళ్ళు సముదాయం కాబట్టి దీన్ని క్షేత్రం అన్నారు. ఆంజనేయుడు ఇక్కడ ఈ క్షేత్ర పాలకుడు కాబట్టి ఆయన మనకు ఎప్పుడు అభయమిస్తూ మన అందరి భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ అభయమిస్తాడు కాబట్టి అభయ ఆంజనేయ క్షేత్రం అని ఈ యొక్క స్థలానికి పేరు. ఇక్కడ గోవింద దివ్యధామం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి గోవిందమాల ధరించి పాదయాత్ర చేయు భక్తులకి అన్న ప్రసాద వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నవి. దీనికి ఎంతో మంది దాతలు తమ యొక్క సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు, బిల్డింగ్లు కట్టివ్వడానికి ముందుకొచ్చారు. ఈ ఎలక్షన్ ఉన్న కారణంగా ఎలక్షన్ కోడ్ అయిపోయాక ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా మన ప్రజలకి, పలమనేరు ప్రజలకి తెలియలేదు కాబట్టి ఇందు మూలంగా మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క అభయ ఆంజనేయ క్షేత్రాన్ని దర్శించండి. మీ యొక్క కోరికలన్నీ ఆంజనేయ స్వామి తీరుస్తారు. ఆయన ఎప్పుడూ అభయం ఇస్తాడు కాబట్టి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. बोलो भारत माता के जय।